హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా చేతిలోని అయితే పుట్టుకొక్కులు మా మమ్మీకి ఈవినింగ్ టైంలో కనిపించాయంట, తీసుకొచ్చింది. కర్రీ అయితే మార్నింగ్ చేస్తా అని చెప్పింది. చాలా రోజుల తర్వాత పుట్టుకొక్కులు చూసాం కదా అని చెప్పి నేను మా అక్క ఫొటోస్ తీసుకుంటున్నాం. నా చేతిలో ఉన్న వరకే బయట కొనాలి అంటే 200 దాకా అవుతాయి ఫ్రెండ్స్. ఉదయాన్నే లేచి నేనైతే వాటిని అన్నిటిని ముక్కలుగా తుంచేశాను. ఈ పుట్టుకొక్కుల కర్రీలోకి చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఎవరికైనా రాగి సంగటి ఫేవరెట్ ఉన్న వాళ్ళైతే ఈ పుట్టుకొక్క కర్రీ రాగి సంగటిలో కూడా సూపర్గా ఉంటుంది. మధ్యలో కట్ అవ్వకుండా పూర్తిగా వచ్చిన పుట్టుకొక్కకి అయితే చివర్లో మట్టిలా ఉంటుంది ఫ్రెండ్స్. వాటిని మనం తుంచేసుకోవాలి. చూసారా, ఇవన్నీ పుట్టుకొక్కులు చివర్లో ఉన్న మట్టి అదంతా అన్నమాట. నెక్స్ట్ అయితే వాటిని సాల్ట్ వాటర్లో మా అక్క కడుగుతుంది. చూడండి, సాల్ట్ వాటర్లో కడిగినప్పుడు వాటి మీద ఉన్న మట్టి అంతా పోతుందన్నమాట. చూడండి, కడిగిన తర్వాత ఎంత తెల్లగా ఉన్నాయో మీకు దగ్గరగా చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, మట్టి అంతా పోయింది. నెక్స్ట్ ఇందులోకి 3 టమాటాస్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసుకొని కట్ చేస్తున్నాను అన్నమాట. టమాటా ఆనియన్ కట్ చేయడం అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ వీటన్నిటిని కలిపి పెట్టేసింది మా మమ్మీ. కలిపి పెట్టడం అంటే వాటిల్లోకి ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాస్ అన్నీ కలిపేసి కొంచెం వాటర్ పోసింది. నెక్స్ట్ 2 స్పూన్స్ ధనియాలు డ్రై రోస్ట్ చేసింది. అలాగే ఒక చిన్నుల్లిపాయ గడ్డ అన్నమాట వలుచుకున్నాను. వీటినైతే మిక్సీ పడదాం. ధనియాలు ఫస్ట్ పట్టేశాను. నెక్స్ట్ అందులోకి చిన్నుల్లిపాయలు వేస్తున్నా. ఒకసారి తిప్పేస్తే అయిపోతుంది. ఇంతే మసాలా, ఇంకేం వేయలేదు మేము. ధనియాలు, చిన్నుల్లిపాయలు. కర్రీ ఉడికిందేమో చూసుకొని ఈ ధనియాల పొడి దాంట్లో వేసేద్దాం. అండ్ ఒక చిన్న డౌట్ ఫ్రెండ్స్, మా సైడ్ అయితే వీటిని పుట్టకొక్కులని అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. కర్రీ అయితే ఉడికిపోయింది. మా మమ్మీకి ఇచ్చాను ధనియాల పొడి, వేస్తుంది. అమ్మ వాళ్ళ ఊరొచ్చి 1 వీక్ అయితే అవుతుంది. ఇంకా బయలుదేరాలి. మొన్నటిదాకా మా ఊరు అనేదాన్ని, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు అనాల్సి వస్తుంది. ఎవరైనా అంతే, పెళ్లి చేసుకుంటే ఇంకా అమ్మ వాళ్ళ ఊరు అవుతుంది కానీ మా ఊరు అవ్వదు. సో ఫైనల్గా అయితే పుట్టుకొక్కుల కూరతో అన్నం తినేసి మా ఊరైతే వెళ్ళిపోతాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.